నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు సోనియా రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంపై తదుపరి విచారణను జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. సోనియా రాహుల్తో పాటు శామ్ పిట్రోడా యంగ్ ఇండియన్ ప్రతినిధులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఛార్జ్షీట్ను తోసిపుచ్చిన ట్రయల్ కోర్టు దీన్ని తోసిపుచ్చగా ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంపై తదుపరి విచారణను జస్టిస్ మనోజ్ జైన్ ధర్మాసనం సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. సోనియా రాహుల్తో పాటు శామ్ పిట్రోడా యంగ్ ఇండియన్ ప్రతినిధులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఛార్జ్షీట్ను తోసిపుచ్చిన ట్రయల్ కోర్టు దీన్ని తోసిపుచ్చగా ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈసీ హైకోర్టును ఆశ్రయించింది.